హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి చలపాటి అంజని. ఈ వీడియో వచ్చండి 2013లోదండి. అంటే అప్పుడు మోహన్ బాబు గారు షూటింగ్కి మంచు విష్ణు గారు హీరో, మంచు మనోజ్ గారు హీరోగా పాండవులు పాండవులు 9 దూసుకెళ్తానని మూవీ షూటింగ్స్కి 2 మూవీ సాంగ్స్కి యూరోప్ వెళ్ళామండి. యూరోప్లో కొన్ని వీడియోలు తీశాను. బట్ ఏంటంటే దానికంటే ఇది వెన్నీస్ అని మనకి ఇక్కడ చాలా సముద్రంలో ఇల్లు ఉంటాయండి. అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. అప్పట్లో అంటే ఇది తీసి వచ్చండి 2013లో తీసిన వీడియో అండి. కానీ అప్పట్లో చాలా నార్మల్గా తీసిన వీడియో అండి. ఇప్పుడు మొత్తం ఇది కొంచెం నీట్గా ఎడిటింగ్ చేసి కొంచెం పెట్టానండి. ఇందులో అయితే మనకు సముద్రంలో మొత్తం ఇల్లుల కింద ఉంటాయండి. అక్కడ మేము మొత్తం షూటింగ్ చేసాం. చాలా పెద్ద పెద్ద షిప్పులు కానీ అది కానీ చాలా చాలా బాగుండిద్దండి ఇది వీడియో. ఇక్కడ ఎటు చూసినా మొత్తం పడవల కింద ఉంటాయండి. పడవల్లో అలాగే ఇక్కడ మనం ఎటు వెళ్ళాలన్నా, ఎటు చేయాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, ఎలా తిరగాలన్నా పడవల్లోంచి తెప్పించి ఇంకా వేరేది ఏ ట్రావెలింగ్ గట్రా ఏం ఉండదండి. అలాగే ఇక్కడ చూసారా ఒక పెద్ద షిప్ ఉంది. ఎటు చూసినా మొత్తం షిప్పేనండి, నీళ్ళేనండి, మొత్తం అంతా ఇది సముద్రం అండి. ఇది మొత్తం విన్నేసి అంటే మనకి ఇప్పుడు ఈ ప్రభాస్ గారిది ఈశ్వర్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుందండి. అలాగే ఇంకా స్పైడర్ మ్యాన్ది ఒక సినిమా వస్తుంది, అందులో కూడా ఉండిద్దండి. ఇది వెన్నీస్ అంటే చాలా చాలా బాగుండిద్దండి. దీనికి డ్యాన్స్ మాస్టర్ వచ్చి రాజసుందరం గారండి. ఏ వెన్నీస్లో చేసిన సాంగ్స్కి ఆయన ఒక 2-3 సాంగ్ చేశాడండి. ఇక్కడైతే చాలా బాగుండిద్దండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎటు చూసినా సముద్రం ఉండిద్ది, ఎటు వెళ్ళాలన్నా సముద్రమే. కానీ మంచి మంచి ఇల్లులు కానీ అవి కానీ చాలా చాలా బాగుండిద్దండి. మంచిగా ఒక చూడవలసిన లొకేషన్ అండి ఇది. చాలా చాలా బాగుంటుందండి. 1-2 సార్లు చెప్పినాను. అంటే నేను అప్పట్లో ఫస్ట్ వెళ్ళిన కంట్రీ అండి ఇది. ఒక 20 days ఉన్నామండి. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ. చూసినా మొత్తం అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా చాలా బాగుంటాయండి. బిల్డింగ్లు గట్టా ఇంకా చాలా మంచి మంచి ఏంటి ఇవి అంటే నార్మల్గా వచ్చి కొన్ని గుడులు ఉంటాయండి. మన యేసుప్రభు గుడులు అంటారు చూసారా, అవి పెద్ద పెద్ద చర్చిలండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయండి, చాలా చాలా పెద్దవి. అలాగే మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే చుట్టూరు ఎటు చూసినా సరే సముద్రంలోనే మొత్తం మనం ట్రావెలింగ్ చేయాలండి. అలాగే మనం ఇక్కడ చూడవలసింది ఇంకోటి ఏంటంటే చర్చిలు అయితే చాలా చాలా బాగుంటాయండి. ఆ బిల్డింగ్స్ కానీ అవి కానీ అప్పట్లో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటండి. ఎందుకంటే ఇలాంటి చర్చిలు మనం ఇక్కడ ఇండియాలో ఎక్కడో ఉండవు, బట్ యూరోప్ స్టేట్లోనే ఉంటాయన్నమాట, యూరోప్ కంట్రీలోనే ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి చర్చిలు గట్టా అక్కడే. అలాగే మనకి ఈదుల్లో ఎలాగ రోడ్లు ఉంటాయి, అలాగా రోడ్ల కింద నీటిలోనే మనకి ఊర్లో పిల్లకాలం అంటారు చూసారా, పిల్లకాలం నుంచి ఎలాగ వెళ్తుంటే అలాగా మనకి రోడ్లో నీళ్ళు ఉంటాయండి. అందులో మనం చిన్న ఇలాంటి పడవ లాంటివి తీసుకుంటే అంతా మనం ఎటు వెళ్ళాలన్నా ట్రావెలింగ్ చేయాలి. అంటే బిల్డింగ్లు గట్టా అంతా మొత్తం సముద్రంలో ఉంటాయండి. మ్యాక్సిమం 80% అన్నీ సముద్రంలోనే. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇందులో. అలాగే ఇక్కడ మనకి అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా చూసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ బిల్డింగులు అనేది ఎలా కట్టారనేది ఇప్పటికీ కూడా ఒక హిస్టరీగానే ఉండిద్ది. మొత్తం అంతా అక్కడ చూస్తూ ఉంటే సిమెంటు లాగే కట్టినట్టు ఉంటుంది. బట్ ఏంటంటే బిల్డింగ్లు అయితే చాలా బాగుంటాయండి. ఎటు చూసినా మనకి సముద్రంలో నుంచి వెళ్ళాలి, కానీ చాలా చాలా బాగుండిద్దండి. ఒక బిల్డింగులు కానీ అవి కానీ మంచిగా అంతా సిస్టంగా చాలా చాలా బాగుండిద్దండి. అక్కడ చూసుకుంటుంటే ఇక్కడ మనకి ఒక ఎటు వెళ్ళాలన్నా టూరిజంగా చూసుకోవడానికి చాలా చాలా బాగుండిద్దండి. చాలా మంచిగా ఒక వాస్తవానికి చెప్పాలంటే మనకి ఇక్కడికి ఈ బిల్డింగ్లతో చూస్తూ ఉంటే బిల్డింగ్లు కూడా చాలా చాలా పెద్దగా చాలా మంచిగా ఉంటాయండి. మనకి ఇలా బ్రిడ్జీలు కూడా చిన్న చిన్న బ్రిడ్జీలు కూడా ఉంటాయండి. అలాగే టూరిస్టులు కూడా మంచిగా అప్పట్లోనే మామూలుగా నేనంటే 2013 కాబట్టి అండి, ఇది అప్పట్లో కూడా చాలామంది మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బోట్లో కానీ అది వెళ్ళడానికి కూడా మంచి కంఫర్టబుల్గా బాగుంటుందండి. ఇక్కడ బోట్లో చూసారా, అమ్మో ముద్దులు పెట్టేస్తున్నాడు మామ కూడా, మామూలుగా లేదు ఇది.
అంటే అంటే అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి వస్తారండి ఇక్కడ. అంటే యూరోప్ స్టేట్ అనేది చాలా మంచిగా, చాలా బాగుంది స్టేట్ ఇది. అంటే మంచి అంత పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి మనకి యూరోస్ ఉంటాయి అనమాట అండి. డాలర్ గట్రా ఎలా ఉంటుందో ఇక్కడ యూరోస్ అనమాట అండి. అప్పట్లో మేము వెళ్ళినప్పుడు ఒక యూరో వచ్చి 75 రూపీస్ ఎంత ఉండేదండి ఒక యూరో. ఇక్కడ ఫుడ్ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉండిద్ది. మన ఇండియా రెస్టారెంట్లో అప్పట్లో మాకు ఒక 10 యూరోస్ ఉండేదండి ఒక ఒక ఫుడ్డు. అంటే మామూలుగా హోటల్లో మాకు షూటింగ్లో మార్నింగ్ వచ్చి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. అంటే లొకేషన్ల కంటే కొంచెం దూరంగా ఉంటే నార్మల్గా మెక్డోనల్డ్స్ గట్ట తెచ్చేవారు. ఈవినింగ్ అయితే మేము హోటల్లోనే మాకు ఫుడ్ వచ్చేది. మామూలుగా మేము అక్కడ ఉన్న హోటల్ దగ్గర కూడా వెళ్ళి తింటూ ఉండేవాళ్ళం అండి ఫుడ్ విషయంలో అయితే. అలాగే ఇక్కడ మనకి చెప్పుకోదగ్గది ఏంటంటే అండి, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఎక్కువ చర్చిలు ఉంటాయండి. చర్చిలు అయితే చాలా చాలా బాగుంటాయి. చాలా మంచిగా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి లోనికి వెళ్తే. నేను వెళ్ళాను కానీ అక్కడ ఎప్పుడూ తీయలేదు. బోట్లో కానీ చూసారా మొత్తం అంతా అలాగే వెళ్తూ ఉంటారు. చాలా చాలా బాగుండిద్దండి ఇది చూసుకుంటూ ఉంటే. మనం అలాగే ఇటు చూసుకెళ్దామన్నా సరే మనం పడవలో తెప్పించి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదండి ఇందులో. ఎందుకంటే రోడ్లు కూడా పెద్ద ఏమి ఉండవు, చిన్న చిన్న బోట్లు దాంట్లోనే వెళ్ళాలి ఎక్కువ. ఈ లొకేషన్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్లోనే ఉండిద్దండి ఇది. అప్పట్లో నేను నార్మల్ కెమెరాలో తీసాను కాబట్టి ఇలాగ ఉంది. ఇప్పుడున్న అప్డేట్లో మంచి కెమెరాలు అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అప్పట్లో నేను ఇలా ఉండేవాడినండి. ఇది ఆల్మోస్ట్ ఒక 2013 అంటే 13కి 10 అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల కిందండి ఇది. ఇప్పుడు ఈ మన వెన్నీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దండి. మొత్తం అంతా అప్డేట్ కదా, అంతా అప్పుడు నెక్స్ట్ లెవెల్లో చేసి ఉంటారు. అప్పట్లోనే అంటే 2013లోనే ఇలా ఉందంటే ఇప్పుడు 2025కి ఇప్పుడు నెక్స్ట్కి ఎలా ఉండిద్ది అనేది మనం ఒకసారి ఊహించుకోవాలి. అలాగే ఇది చూసారండి బ్రిడ్జీలు కానీ చాలా చాలా బాగుండిద్దండి ఇది. అంటే వెన్నీస్ అయితే చూడడానికి కానీ ఫొటోస్లో కొన్ని ఏంటంటే లొకేషన్లు ఏంటంటే ఫోటోల్లో బాగుంటాయి, బట్ ఏంటంటే లైవ్లో అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఇది ఫోటోల్లో బాగుండిద్ది, లైవ్లో కూడా చాలా చాలా బాగుండే ప్రదేశం ఇది. ఇక్కడ బొమ్మలు గట్రా చూసుకుంటుంటే ఇందులో ఏంటంటే ఇంత పెద్ద పెద్ద ఆటలకి బొమ్మలు గట్రా ఎలా చేశారనేది ఇప్పటికి కూడా నాకైతే ఆశ్చర్యమే అండి. ఎందుకంటే నేను ఒక చర్చిలోకి వెళ్ళాను. చాలా దగ్గరగా ఒక 200 ఫీట్ హైట్ ఉండిద్ది. అక్కడ ఒక మంచి యేసుప్రభు ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. అది నేను అప్పట్లో ఫోటోలు తీయలేదు. మామూలుగా అయితే అలా బాగుండిద్దండి. ఇక్కడ అన్నీ చూసుకుంటే చర్చిలు అన్నీ కూడా మన యేసుప్రభు మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ క్రిస్టియన్స్ కొంతమంది లగ్జరీలో ఉన్న వాళ్ళు చూసారండి ఎలాగ వెళ్తున్నారో చూసారా. ఇది చాలా ఇప్పుడు కొంతమంది ఏమో ఇలాగ వెళ్తుంటారు. మనం వెళ్ళాలంటే దీన్ని ఎంజాయ్ చేయాలంటే మనం షిప్లోనే పడవలోనే వెళ్ళాలండి. బిల్డింగ్లు గట్టానే చాలా చాలా నీట్గా మంచిగా చాలా చాలా బాగుండిద్దండి. మీరు ఎప్పుడైనా చూసారా ఈ చర్చ్ గట్ట ఎలా ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండిద్దండి. అదంతా ఒక చర్చ్, అది చాలా బాగుండిద్దండి. నేనంటే అక్కడ దగ్గరికి వెళ్ళాను కానీ ఫోటోలు గట్ట తీయలేదు. ఇది అలాగే ఇక్కడ వచ్చి అలాగే ఇక్కడ మనం లొకేషన్ చూసుకుంటుంటే మీకు ఇందాక చెప్పినట్టు చాలా పెద్ద చూసారా పైన యేసుప్రభు ఫోటో ఎలా ఉందో. ఇదంతా ఎక్కువ యేసుప్రభు మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటూ ఉంటారండి. కానీ ఎవరుంటే ఏముంది కానీ చూడడానికి ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రతి ఒక బిల్డింగ్ కూడా మంచి డిజైన్గా చేసి చాలా బాగా చేసి ఉంటాయండి. ఇది బిల్డింగ్ చూసారా ఇక్కడ అంతా కూడా ఇది యూరోప్కి సంబంధించిందండి. ఇది వెన్నీస్ అనేది మనం చూసుకుంటూ ఉంటే ఇక్కడ చూసారా అంతా టూరిస్టులు కూడా బాగా పెద్ద పెద్ద దాంట్లో వెళ్తూ ఉంటారు మంచిగా. అప్పట్లో నేను ఇలా ఉండేవాడినండి. అప్పుడు నాకు ఏజ్ వచ్చేప్పటికి మ్యారేజ్ కూడా అవ్వలేదండి. అంటే 15 ఇయర్స్ అండి ఆల్మోస్ట్. మొత్తం మేము అక్కడ లొకేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ యొక్క పడవలోనే వెళ్ళేవాళ్ళమండి మేము అందరం. మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం అంతా డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ కానీ మొత్తం అందరూ కూడా, హీరోయిన్ కూడానే. ఇక్కడ చూసారు ఇది ఇక్కడంతా ఎలా ఉన్నదో. చాలా బాగుండే ప్రదేశం అండి వెన్నీస్ అనేది. అంటే ఫోటోలో కాకుండా రియల్గా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ అప్పట్లోనే మామూలుగా బిల్డింగ్లని ఎంత ఎలా బాగా కట్టారంటే మామూలు విషయం కాదండి.
నేను ఫైనల్గా చెప్పదలిసింది ఏంటంటే అండి, ఇప్పుడున్న అట్లయితే ఇంకా కూడా మంచిగా మనకి అప్పుడంటే మేము ఏదో సినిమా షూటింగ్ కాబట్టి వెళ్ళాం కాబట్టి అంతా ఫ్రీయే కాబట్టి అండి. ఇప్పుడైతే మనం మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మంచిగా ప్యాకేజీలు గట్రా ఉంటాయి, అలాగే చూసి చూడవలసిన ప్రదేశం అండి ఇది వెన్నీస్ అనేది. ఓకేనా, ఎవరన్నా అందరూ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇదంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేది అన్నీ చూసారండి ఎలా ఉన్నాయో. చాలా చాలా బాగుంటుంది అండి. మీరు అందరూ వెళ్తారని నేను కోరుకుంటున్నాను.